హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను సెన్సెక్స్ మార్కెట్లో ఎక్స్పైరీ డే ట్రేడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయితే నేను ఒక వీడియో మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. కారణం ఏమిటి, ఎందుకు నేను షేర్ చేద్దాం అనుకున్నాను అనేది మీకు చెప్తాను. చూడండి, ట్రేడింగ్ ఎందుకు అంత డేంజరస్, ఎందుకు సబ్జెక్ట్ అవసరము, ఎందుకు మనకి ఎక్స్పర్టీ అవసరము అనే ఒక విషయాన్ని మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఇంకొకసారి చెప్పదలుచుకుంటున్నాను. సో ఈరోజు మార్కెట్ అండి, ఇది ఎల్లో లైన్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఏమనుకున్నాం, ట్రేడింగ్ ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ అయ్యాడో కోసేపు ఒక 1 అవర్ తర్వాత కన్సాలిడేషన్ అండ్ మార్కెట్ సస్టైన్ అయినాక మనం ఫిక్స్ అయ్యాము మార్కెట్ డెఫినెట్గా కాలు అనుకున్నాం. కాలుకు అనుగుణంగా ఒక ఛానల్ డ్రా చేసుకున్నాం. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తాను మీకు. ఓకే, చూడండి, అంటే ఎంత డేంజరస్, ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇదిగోండి, ఇది మనం ఫస్ట్ వేసుకున్న మార్కెట్. ఇదండి. యాక్చువల్లీ ఈరోజు కాల్ అనుకున్నాం. కాల్ అనుకోవడానికి గల కారణం చాలా ఉన్నాయి, అది వేరే టాపిక్, అది కాదు ఇక్కడ టాపిక్, చెప్పాల్సిన టాపిక్. సైకాలజికలీ ఎంత డేంజరస్, ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న ఒక విషయం గురించి చెప్దామని మీకు చెప్తున్నాను. చార్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది చూడండి. ఓపెన్ అయ్యింది, ప్రొజెక్షన్ క్రియేట్ అయ్యింది, యాజ్ పర్ ప్రొజెక్షన్ 1 అయింది. ఇక్కడ అందరూ కాల్ తీసుకుంటారు. ఏంటి వాళ్ళ థాట్ ఏంటంటే కాల్ కాబట్టి ఇది వాళ్ళ థాట్. ఓకే, దానికి గాను మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది చూడండి. ఇక్కడ వరకు అనుకున్నట్టు వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ వచ్చి ఎక్కడి నుంచి కాస్త నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. యాజ్ పర్ ప్రొజెక్షన్ ప్లే చేయాల్సిన విధానం ఇది. ఇక్కడ కన్సల్టేషన్ అవ్వాలి, ఈ రకంగా బిహేవ్ చేయాలి మార్కెట్. కానీ చూడండి, ఎంత ట్రాప్ చేశారంటే మార్కెట్ వాడు ఇలా వన్ ఫార్మేషన్లో వచ్చి సెకండ్ ఫార్మేషన్లో ఆఫ్ వెళ్ళాడు. ఇది వెళ్ళి వచ్చి ఓపెనింగ్ అనమాట. ఆఫ్ వెళ్ళి అక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు ఓకే, నో ఇష్యూ. ఇక్కడ వరకు నో ఇష్యూ అండి, ఎందుకంటే లోయర్లో క్రాస్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చాలామంది ఎంటర్ అయిపోయి ఉంటారు కాల్కి. చాలామంది అంటే చాలామంది. చూడండి, వాడు ఇక్కడ నుంచి ఇది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఎవరైతే ట్రేడింగ్లో ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎట్లా మనం ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి, విధానం మనం గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలనేది తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇది ఏమైతే ఎంత ట్రాపింగ్ చూడండి, ఎంత సమస్య లేదు, ఎంత ట్రాప్, పక్కా ట్రాప్. ఇది ఎంత అంటే సుమారుగా వాడు మార్కెట్ 77,490 నుంచి 77,370 అంటే 120 పాయింట్స్ అండి. 120 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 60 to 80 రూపీస్ లాస్. ఇక్కడ ఎవరు అందరూ మ్యాక్సిమం స్టాప్ లాస్ పెట్టుంటే అంతా హిట్ అయిపోయింది. లేదు, స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే భారీ లాస్కి వెళ్ళిపోతారు. అమ్మో ఇంకెందుకు హెడ్ఏక్ అని చెప్పేసి స్క్వేర్ అప్ చేయాల్సిందే. సెకండ్ థాట్ లేదు ఎక్కడ. ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా వాడు ఏ రకంగా ప్యానిక్ గురి చేస్తున్నాడు అన్న ఒక విషయాన్ని మీకు ఇంకొకసారి క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతో మీకు మళ్ళీ ఒకసారి నేను లైవ్ ట్రేడ్ పెట్టాల్సి వచ్చింది. నేను యాక్చువల్లీ నేను చెప్పే కదా మీకు, ఎప్పుడు నేను ఆల్మోస్ట్ చాలా చిన్న చేసుకుంటాను. మూమెంట్ పట్టుకుంటే తప్పితే గట్టిగా ఉండను. బ్లైండ్గా పైకి వెళ్ళిపోతుంది, బ్లైండ్గా కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను మడిగట్టు కూర్చోనండి. నాకు తెలుసు మార్కెట్ అనేది వెరీ 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 డేంజరస్. ఎస్పెషల్లీ మన ఏదైతే మన డెరివేటివ్స్ మార్కెట్ ఉందో, సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, ఇవన్నీ ఏంటంటే టు బీ ఫ్రాంక్లీ మనం ఎంటర్ అవ్వకుండా మార్కెట్లో ఇలాంటి వాటిలో ఎంటర్ అయిపోయి గట్టిగా ఉండడం అనేది 2 థింగ్స్. ఒకటి అమాయకత్వం, 2 మూర్ఖత్వం. ఎందుకంటే ఇంకే వేరే అదర్ ఆప్షన్ లేదు. నేను అమాయకుడిని కాను, మూర్ఖుడిని కాను. కాబట్టి నేనేం చేస్తానంటే జస్ట్ ఫర్ ఒక మూమెంట్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చాడు, నాది ఎట్లా ఉంటుంది ట్రేడింగ్, ఒక నిమిషం, మా ట్రేడింగ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడికి వచ్చాడు, ఇది మంచి సపోర్ట్ వద్దని మినిమం మూమెంట్ ఇవ్వాలి. నేను ఎక్కడ వచ్చినా ఎక్కడ మళ్ళీ స్క్వేర్ అప్ చేస్తాను. ఇంతవరకు ఉండను నేను. చాలామంది ఏం చేస్తాను, ఇక్కడ నుండి ఇలా మొత్తం పట్టేద్దాం. ఏంటి పట్టేసేది, అయిపోయింది, సినిమా అయిపోయింది. సో నేనంటే మూమెంట్ మళ్ళీ ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్
ఎక్కడికి వచ్చి అనుకుందాం. నేను చేసిన తెలిసి ఎక్స్పోర్ట్ తీసుకుంటే కావాలి, నేను సైలెంట్గా ఉండండి. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ మంచి సపోర్ట్ ఉందని. లోయర్ లో ఉంది, ఒక సపోర్ట్ ఉంది, ఒక రేంజ్ సపోర్ట్, రెండు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ తీసుకుంటే మినిమం మూమెంట్ ఇది మళ్ళీ ఎక్కడికి షేర్ అయిపోతుంది, ఎక్కడ వరకు, ఎందుకంటే ఎక్కువ ఉన్నాను అంటే ఒక సుమారుగా 10 రూపాయలు 15 రూపాయల లోపు ఉంటుంది. చాలా 100 × 10 1500 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఈ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది మార్కెట్ది అని ఒక చెప్దాం అనిపించింది. టు బీ ఫ్రాంక్లీ ఇది పాపం చాలామంది తెలియని వాళ్ళకి అర్థం కాదు, కానీ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. నేను దీని ద్వారా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామందికి డెరివేటివ్స్ మార్కెట్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎంటర్ అవ్వద్దు, అవ్వకుండా ఉండటం చాలా మంచిది. ఇన్ కేస్ ఎంటర్ అయ్యారా, ప్లే విత్ సేఫ్ జోన్. సింపుల్, సేఫ్ జోన్లో ప్లే చేయండి. ఎట్లా అని చెప్పే కదా, సబ్జెక్ట్ ఉన్నప్పుడు సపోర్టు రెసిస్టెంట్లు అన్నీ తెలుసు కాబట్టి మినిమం మూమెంట్, జస్ట్ 10 పాయింట్లు 15 పాయింట్లు తీసుకుని స్క్వేర్ ఆఫ్ అయిపోయింది అంతే. అంతకంటే ఎక్కువ ప్లే చేయొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. వస్తాయి, బాగానే వస్తాయి, ఉంటే బాగానే వస్తాయి, రివర్స్ అయితే కూడా బాగానే పోతాయి. దానికి రెడీగా ఉంటే ఉండొచ్చు, పోగొట్టుకోవచ్చు, దానికి ఎవరు ఆపలేరు, ఏం చేయలేరు. సో ఈ మంచి టాపిక్ ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 100 మందిలో ఇద్దరైనా వినకపోతారా, విని కొంచెం అర్థం చేసుకోపోతారా అనే ఒక చిన్న ఆశ. సో వీడియో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే వెల్ అండ్ గుడ్. మీరు మాత్రం దీంట్లో మ్యాక్సిమం 1 లాట్ కంటే ఎక్కువ కూడా చేయొద్దు. 1 లాట్ బ్లైండ్గా మైండ్లో పెట్టుకోండి. 1 లాట్ దట్ టు సెన్సెక్స్. నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళవద్దు, ఎందుకంటే లాట్స్ చాలా హెవీగా ఉంటాయి. అక్కడ లాట్కి క్వాలిటీ వచ్చి నిఫ్టీలో 65 అండి. 1 లాట్ అంటే ఆల్మోస్ట్ మన సెన్సెక్స్లో 3 లాట్ కింద లెక్క, 3 లాట్ పైన లెక్క. మన బ్యాంక్ నిఫ్టీ వచ్చి 35 లాట్ సైజు. బ్యాంక్ నిఫ్టీ 35 అంటే ఆల్మోస్ట్ మన సెన్సెక్స్లో 20 అంటే డబల్ కింద లెక్క. సో అన్నిటికంటే బెటర్ ఏంటంటే సెన్సెక్స్ లాట్ తక్కువ, సైజ్ తక్కువ కాబట్టి నేను ఆల్వేజ్ నేను సెన్సెక్స్కే ప్రయారిటీ చూపిస్తానండి. సో ఈ టాపిక్ చెప్దాం అనిపించింది, చెప్పాను. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ కూడా చేయొచ్చు, నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. Do the subscribe and share, make comment. Thank you for your support.